ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. యేసే నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ సాయంకాలంలో కూడా ప్రియులారా, మీ మధ్యలోనికి రావడానికి దేవుడు నాకు చక్కటి అద్భుతమైనటువంటి కృపను చూపాడు. మరి ఉదయకాలం నేను మీ మధ్యలోనికి రాలేకపోయాను. అందును బట్టి సాయంకాలం మీ మధ్యలోకి రావటానికి దేవుడు చూపిన ఈ అద్భుతమైన కృపను బట్టి దేవుని స్తుతిస్తూ మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ద లార్డ్, గ్లోరీ టు గాడ్. యేసయ్య నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి ఈ యొక్క సాయంకాలంలో ప్రభువును స్తుతించి ఆరాధించుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించినట్లుగా పరిశుద్ధాత్మ సన్నిధిని మన మధ్యలోనికి ఆహ్వానించుదాం. జీవము గల దేవుడిని మన మధ్యలోనికి ఆహ్వానించుదాం. సర్వశక్తి గల దేవుడిని మన మధ్యలోనికి ఆహ్వానించుదాం. ఉన్నతమైన దేవుడు, మహోన్నతమైనటువంటి దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో అద్భుతాలు చేయ యేసయ్య దేవుని స్తోత్ర. ఇన్ దిస్ ఈవినింగ్ ఆల్సో ఐ వెల్కమ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. ఎవ్రీవన్, welcome you my brothers and sisters in the Lord. Heartily welcome. Praise the Lord for this wonderful time. I hope everyone doing good, and also I pray every day, and I am praying every day. Hallelujah. Praise the Lord for everyone, for the goodness of you and your family, your jobs and your emotional peace, joy, and your life, for happiness, and also for the body, for the healing, good health, not only for the body but for the soul, for the spirit, and for the whole body we need healing, and also for the soul, for the spirit we need healing, emotional healing also. Praise the Lord. Hallelujah. And this is the wonderful time for us. God has given us to praise the name and worship the name and glory to God. And this evening, let us pray and read the word, hear the word, and bless the name. Praise the Lord. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రి కూడా నీ సన్నిధిలో ప్రభువా మాకు ఇచ్చిన కృప కొరకు వందనాలు, నీ పరిశుద్ధాత్మ కొరకు వందనాలు, నీ అభిషేకం కొరకు వందనాలు, నీ సన్నిధి కొరకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. మా మధ్యలో నీ కృపను, నీ కాపుదలను, నీ పరిశుద్ధాత్మ అగ్నిని, అభిషేకాన్ని ఆహ్వానిస్తున్నా దేవా. ఈ సమయాన్ని దీవెనకరంగా మార్చండి ప్రభువా, ఆశీర్వాదకరంగా మార్చండి దేవా. నీ కృప, నీ కాపుదల, నీ భద్రత, నీ క్షేమం మాతో ఉన్నట్లుగా దీవించండి దేవా. మేము నీలో ఎదిగి ఫలించి అభివృద్ధి చెందినట్లుగా దీవించండి నాయన ప్రభా. ఈ దినం కూడా తండ్రి నీ స్వరము మాతో వినిపించండి. నీ మెల్లని స్వరాన్ని, అద్భుతమైన స్వరాన్ని, గొప్ప స్వరాన్ని మేము వినున్నట్లుగా సహాయం చేయండి ప్రభా. నీ బలమైనటువంటి కాపుదల, భద్రత, క్షేమాన్ని ప్రకటిస్తున్నాము తండ్రి. నీ అగ్నిని, నీ అభిషేకాన్ని ఆహ్వానిస్తున్నాము తండ్రి. ఈ రాత్రి నాయన మా దేశాలు, మా రాష్ట్రాలు దీవించబడును గాక. Our countries, Lord, our states, God, be blessed. Our people be blessed. నీ సన్నిధిలో స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి, మయంపరచడానికి, కీర్తించడానికి, హెచ్చించినట్లుగా నీ ఉన్నతమైన సన్నిధి మాతో ఉంచి నడిపిస్తున్నందుకై వందనాలు, స్తుతులు 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 స్తోత్రములు తండ్రి. దేవా, నీ దీవెన కొరకు ప్రార్థిస్తున్నా, నీ ఆశీర్వాదాల కొరకు ప్రార్థిస్తున్నా. నీ పరిశుద్ధాత్మ అగ్నిని కుమ్మరించండి ప్రభువా. పరలోకపు శక్తితో నింపండి, జ్ఞానముతో నింపండి, అభిషేకంతో నింపండి. విడుదల దయచేయండి, స్వస్థత దయచేయండి, ఆరోగ్యం దయచేయండి. ఎమోషనల్లీ, ఫిజికల్లీ, మెంటలీ, లార్డ్ గాడ్, సోషల్లీ, ఎకనామికలీ, గాడ్, స్పిరిచువల్లీ, ఫైనాన్షియల్లీ. బ్లెస్సింగ్స్ గాడ్. We invite your blessings, Lord. We invite your presence. We invite your glory. We invite your holy anointing to be filled our heart, our houses, our states, our nations and our streets, our colonies and our villages, cities, towns. Everyone be filled by the Holy Ghost fire. Hallelujah, Jesus. Let the fire of God touch my heart, touch my heart, touch my heart. Heal my broken heart, God. Heal every broken heart. Lord God, we thank you, Lord. We praise you, Lord. We glorify your name. We love you, Jesus. Hallelujah.
ఈ రాత్రి కూడా అద్భుతమైన నీ కృప, నీ కాపుదల, భద్రత, క్షేమాన్ని ఆహ్వానిస్తూ మహిమ ఘనత నీకే చెల్లిస్తూ దేవా, మా రాష్ట్రాలు, మా దేశాలు, మా పల్లెలు, ప్రాంతాలు, మా యొక్క టౌన్స్ ప్రభా, మా యొక్క పట్టణాలు ప్రభా, మా యొక్క కాలనీస్ ప్రభా, మా యొక్క తండ్రి నాయన ప్రతి స్ట్రీట్ దీవించబడును గాక. నీ దీవెను పలుకుతున్నాను నాయన, పరలోకపు దీవెను పలుకుతున్నాను, ఆశీర్వాదాన్ని పలుకుతున్నాను, అభిషేకాన్ని పలుకుతున్నాను దేవా. ప్రతి ప్రాంతంలో ప్రార్థనలు, స్తుతులు, స్తోత్రాలు మారుమ్రోగును గాక. అల్లరి మోకలు, అంధకార శక్తులు, చీకటి శక్తులు, అపవాద శక్తులు, ఆ నీచమైన తుచ్చమైన కార్యములు, every evil spirits and every demonic spirits be destroyed in the name of Jesus. Every diseasing power and infirmities and Lord God, every sickness be destroyed, be nullified and be, Lord God, nullified in Jesus' name. Hallelujah. Yes, we praise you, Lord. We glorify your name. We praise you, Lord. We praise you, Lord. We praise you, Lord. We thank you, Lord. We thank you, Lord. We love you, Jesus. ఈ రాత్రి అద్భుతమైన నీ కృప, నీ కాపుదల మా మధ్యలోనికి ఆహ్వానించి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసయ్య నామములు ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. Excuse me 1 minute. I want to turn on this. I forgotten to turn on the. Oh, sorry. It's giving very too much. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Hallelujah. I'm so sorry. Praise the Lord. 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 Hallelujah. Yes, now it's okay. I'm so sorry for disturbance. I'm so sorry. Now it is okay. Yeah, some people, they just touching my sound system. I'm setting up in good way. మంచిగా నేను సెటప్ చేసుకుంటే ఆదివారం రోజు అనుకుంటే దాన్ని ముట్టారు, అందువలన అది కొంచెం ప్రాబ్లం ఇచ్చింది. ఎనీహౌ, ఓకే, ఈ దినం మనం దేవుని సన్నిధిలో దేవుని స్తుతించాం, దేవుని ఆరాధించాం, దేవుని గణపరిచాం. దేవుని సన్నిధిలో మరి పాటలు పాడి ఆరాధించాల్సిన సమయం, కానీ మరి ఇక కొన్ని బాబు లేడు, బెజ్ బాబుని చక్కగా గిటార్ ప్లే చేసి మంచిగా ఆరాధన చేయొచ్చు. సో గిటార్ ప్లే చేసి వాళ్ళు లేరు కాబట్టి కష్టమవుతుంది. ఓకే, ఎనీహౌ, మరి ప్రభువుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి గిటార్లు అవసరం లేదు, మరి కీబోర్డ్లు అవసరం లేదు. ఒక మాట చెప్పుకుంటే మన చేతులు చాలు, మన నోటి మాటలు, మన హృదయం నుండి వచ్చే స్తుతులు చాలు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, రానై ఉన్నవాడా. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, రానై ఉన్నవాడా. మహిమ మహిమ ఆ యేసుకే, మహిమ మహిమ నా యేసుకే, మహిమ మహిమ ఆ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే, మహిమ మహిమ నా యేసుకే, మహిమ మహిమ మన యేసుకే, మహిమ మహిమ నా యేసుకే, మహిమ మహిమ మన యేసుకే, మహిమ మహిమ నా యేసుకే, మహిమ మహిమ మన యేసుకే. Hallelujah. This is a wonderful song. I love it always. I used to sing in so many street preachings and gospel meetings. Praise the Lord. మరి ఈ పాటను నేను అనేక సార్లు స్ట్రీట్ ప్రీచింగ్స్లోను, గాస్పల్ మీటింగ్లోను పాడటం జరుగుతూ ఉంటుంది. నాకు చాలా ఇష్టమైనటువంటి పాట. నిజంగా మరి రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా యేసుక్రీస్తు వారు మన మధ్యలోనికి, మన యొక్క హృదయాల్లోనికి, మన జీవితాల్లోనికి, మన కుటుంబాల్లోనికి వస్తూ ఉన్నాడు. ఇంకా ఆయన రాబోయే దినాల్లో పిల్లారా
మరి అద్భుతాలు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితాల్లో జరగాలి. ప్రతిరోజు ఎవ్రీ డే we must enjoy the presence of God every day. That is good for us. That is good for us. Hallelujah. Enjoying the presence of God, it is good for us, my friends. దేవుని సన్నిధిలో పాటలు పాడటము, ఆరాధించటం, స్తుతించటం ఎంతో మంచిది. ఇంకో పాట ఉంది, మరి మీ అందరూ తెలిసే ఉండొచ్చు ఆ పాట. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే. Hallelujah. Praise the Lord. I love this song really. So it is good to sing always. పాటలు పాడటం అనేది చాలా మంచిది, దేవుని స్తోత్ర. హల్లెలూయా. సో మ్యూజిక్ ఉంటే ఇంకా బాగుంటుంది, కానీ మ్యూజిక్ లేకపోయినా కానీ మన హృదయాల్లో నుండి వచ్చేటువంటి స్తుతి ఆరాధన ఇంకా బాగుంటుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా, 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. సారీ.
వండర్ఫుల్ సాంగ్, రియల్లీ వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. రాజ్బాబు గారు అద్భుతమైనటువంటి పాటలు పాడారు. మరి హల్లెలూయా స్తోత్రములు ఎవరు రాశారు తెలియదు కానీ నాకు మళ్ళా మహిమ ఘనతకు అర్హుడు, ఈ పాటలన్నీ కూడా ఆరాధన పాటలు. నిజంగా మరి వాళ్ళ 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 యొక్క పేర్లు మహిపరచబట్టలేదు. కొంతమంది మా పాటలే, మా అయ్యగారు పాడితేనే బాగుంటుంది అని అనుకుంటారు. మా పాటలు అని ముద్ర వేసుకుంటారు. మా సమస్త పాటలు, మా సంఘం పాటలు అని అంటారు. సో వాళ్ళకి వెళ్ళిద్ది మహిమ, దేవునికి వెళ్ళదు. సో కొంతమంది మంచి మంచి పాటలు కట్టారు, మంచి మంచి పాటల్ని పాడారు. అద్భుతమైనటువంటి పాటలు అండి, రియల్లీ వండర్ఫుల్ సాంగ్స్, పవర్ఫుల్ సాంగ్స్, అనాయింటెడ్ సాంగ్స్. But we don't know who wrote and who composed and who sang. We don't know. Praise the Lord. మరి అయినప్పటికీ నేటికి కూడా we have been singing, since writing down songs, those songs. మనం ఎప్పటికీ పాడుతూనే ఉన్నాం పిల్లారా. ఎందుకంటే వాళ్ళ హృదయం దేవుని మహిమపరచాలని రాశారు వాళ్ళు. సమస్తలు మహిమపరచాలని, మనుషులు మహిమపరచాలని కాదు, దేవుని మహిమపరచాలని. దేవుని స్తోత్రం. సమస్తలైనా, మనుషులైనా, అయ్యగారులైనా, బిషప్పులైన, పోపులైనా, పెద్ద అయ్యగారులు, చిన్న అయ్యగారులు, మంచి అయ్యగారులు, చెడ్డ అయ్యగారులు, ధనవంతులైన అయ్యగారులు, ధనం లేని అయ్యగారులు, అందరూ దేవుని సేవ చేసేవాళ్ళేనండి. ప్రైజ్ ది లార్డ్. ఎవ్రీవన్ మస్ట్ డూ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్, డూ ద వర్క్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని సేవ చేయాలండి. దేవుని సేవ చేయకుండా మనము ఎన్ని చెప్పుకున్నా, ఎన్ని మాట్లాడుకున్నా వ్యర్థమే. సేవ చేయటం గొప్పతనం. ప్రైజ్ ది లార్డ్. సేవ చేయటం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆ యేసయ్య పాఠం నేను 1996 సంవత్సరాలు విన్నాను. అప్పుడే నాకు తెలుసు ఎక్కువగా. అంటే 86 సంవత్సరంలో ప్రభువు నాకు బాగా తెలుసు. అప్పటి వరకు ప్రభువు తెలియదు. అప్పుడు ఒక పాట పాడేవాళ్ళు. ఏం పాట అంటే అది చాలా అద్భుతమైనటువంటి పాట అండి. అయితే ఒక పాట నాకు బాగా ఇష్టమైంది. అప్పట్లో నేనున్నటువంటి కొత్తలో ఒక చర్చిలో, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాసుల నుండి బలమైన చేతితో, జలరాసుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. వండర్ఫుల్ సాంగ్, అద్భుతమైన సాంగ్. హల్లెలూయా. ఈ పాట దేవరాజు అని ఒక స్నేహితుడు మా ఊర్లో, నేను మార్చివారంలో ఒక సంవత్సరం, 1-2 సంవత్సరాలు ఉన్నాను అనుకోండి, ఎక్కువ లేను. మార్చివారం పొన్నూరు దగ్గర, మార్చివారం పొన్నూరు, గుంటూరు జిల్లా పొన్నూరు దగ్గర. సో అక్కడ మా అమ్మమ్మ చర్చి నడిపించేది. అప్పటి వరకు నాకు తెలియదు మా అమ్మమ్మ పాస్టర్ అని కూడా తెలియదు. అసలు పాస్టర్లు అంటే తెలియదు నాకు, చర్చి అంటే, పాస్టర్లు అంటే. 86 సంవత్సరాల వరకు కొత్తలో అప్పుడు ప్రభువుని నమ్ముకొని ఒకసారి మా అమ్మమ్మని చూసాను ఇట్లా బైబిల్ పట్టుకుని వెళ్తూ. ఆమె దర్శనంలోకి వచ్చింది. ప్రభువు నమ్ముకున్న కొత్తలో ఆమె దగ్గరికి వెళ్ళమని ప్రేరేపణ వచ్చింది. అట్లాగా నేను రాయచూరు జిల్లాలో, కర్ణాటకలో మా తాతయ్య వాళ్ళు అప్పట్లో వెళ్ళి అక్కడ వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళు. సో అక్కడికి వెళ్ళి మేము వ్యవసాయం చేస్తూ ఉన్నటువంటి ఆ టైంలో ఒక దినం ప్రభువు నన్ను దర్శించేట్లారా, ప్రభువు నాకు ప్రత్యక్షమయ్యాడు. ఐ హ్యావ్ సీన్ గాడ్స్ ప్రెసెన్స్ అండ్ ఐ ఫెల్ట్ గ్రేట్ హెవెన్లీ అనాయింటింగ్ అండ్ ప్రెసెన్స్. ప్రైజ్ ద లార్డ్. పరలోకపు దర్శనం, పరలోకపు సన్నిధి నా లోపలికి రావటం నేను అనుభవించాను.
ఆ దినం. సో దేవుడు నాతో మాట్లాడాడు, డైరెక్ట్ మాట్లాడాడు దేవుడు దేవుడు ఒక అర్ధ గంట సేపు నాతో కూర్చున్నాడు, నాతో మాట్లాడాడు, నన్ను దర్శించాడు, నన్ను బలపరిచాడు, నూతన పరిచాడు, నూతన వ్యక్తిని అయిపోయాను. మార్పు వచ్చింది, మారు మనసు వచ్చింది. అప్పటి వరకు భయంకరమైనటువంటి చెడు అలవాట్లు ఉండే. కానీ మార్పు అనేటువంటిది 1/2 అవర్లోనే నాలో మార్పు కలిగింది. 1/2 అవర్లో నూతన పరచబడ్డాను. 1/2 అవర్లో రూపాంతరం చెందాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. God and he just revealed himself to me. Praise the Lord. He touched and he poured out his love, his anointing, his grace and his compassion into my life. Praise the Lord. So I was convicted and I got repented, and also God renewed my life. Hallelujah. My nature, my heart, and he transformed my mind. Praise the Lord. He gave me new life. Praise the Lord. That is Jesus. యేసయ్య అద్భుతాలు చేస్తాడండి. కులం కాదు, మతం కాదు అద్భుతాలు చేసేది యేసు ప్రభు. హల్లెలూయా. యేసు ప్రభు అద్భుతాలు చేయాలి. యేసు దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని యేసు ప్రభు నూతనం చేస్తాడు, అంతేగాని మతాన్ని మార్చడు. మనుషులు మారుస్తాడు, హృదయాలు మారుస్తాడు, జీవితాలు మారుస్తాడు. అది 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 పడతల్లా కొంతమంది గిట్టట్లా. అది గట్టిగా చాలా మంది నానా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఈ దినాల్లో. నానా రకాలుగా మాట్లాడటమే కాదు, దూషిస్తున్నారు, నిందిస్తున్నారు యేసు ప్రభువుని. సరే, నువ్వెంత దూషించిన ఇప్పుడు 1000 రూపాయల నోటిని నీ చేతికి ఇచ్చాను అనుకో, దాన్ని నువ్వు చింపేసే, ఏమని చేసేసేయి, కాలి కింద వేసి తొక్కు, నలిపేసేసేయి, దాని విలువ బాదు. చింపినా కానీ తీసుకెళ్ళి ముక్కలు తీసుకెళ్ళి ఇచ్చినా కానీ అంటబెట్టి అవి కూడా పోతాయి, అవి కూడా తీసుకుంటారు. మరి అప్పట్లో ఉండే చిరిగిపోయి ఇస్తే మరి ఇప్పుడు ఉండలేవు నాకు తెలియదు, కానీ అయినా దాని విలువ దాందే. సో దానికంటే గొప్పవాడు దేవుడు. ఈ 1000 రూపాయల నోట్లు లాంటి ఈ యొక్క భూమి మీద ఉన్న భూమిలో ఉన్న సమస్తం, ఆకాశ మహాకాశాలు, సూర్య చంద్ర నక్షత్రాలు, ఎవ్రీథింగ్ గాడ్ మేడ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హోలీ గోస్ట్, మైటీ లార్డ్, మైటీ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, గాడ్ మేడ్ ఎవ్రీథింగ్. దేవుడు అన్నిటిని చేసేట్లారా. ఆయన నువ్వేం చేయలేవు. నువ్వు తిట్టినా, శపించినా, దూషించినా, నిందించినా, నేను ఇంకా అవసరమైతే నిన్ను మారుస్తాడు. సౌలును పౌలుగా మార్చింది దేవుడు. అలాంటి వాళ్ళు ఎంతోమంది. అప్పుడు నేను విన్నాను, సాధు సుందర్ సింగ్ గారని, కైలాస్ మహర్షి గారని, మరి ఆ చౌదరి గారని ఒక అతను, ఇంకో భక్త సింగ్ గారని, ఇట్లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఒకప్పుడు బైబిల్ని దూషించిన వాళ్ళు, నిందించిన వాళ్ళు, కాల్ చేసిన వాళ్ళు, చింపేసిన వాళ్ళు, ఏళనగా చులకనగా మాట్లాడిన వాళ్ళు క్రైస్తవ్యాన్ని గురించి. అల్లే మారిపోయి అద్భుతమైన సేవ చేసి ఇప్పుడు వాళ్ళ ద్వారా జరిగించిన పరిచర్య ప్రపంచం అంతా, హల్లెలూయా, 30వ సంవత్సరం నుండి 100వ సంవత్సరం లోపు ప్రపంచానికి విస్తరించిందండి పరిచర్య. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు మీరు చదివినట్లయితే యెరూషలేములో పరిచర్య విస్తరించింది. ఎందుకంటే దేవుడు యేసుప్రభు ఏం చెప్పండి, మీరు యెరూషలేముని విడవకానన్నాడు. యెరూషలేములోనే ఉండండి. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయము నుండి 7వ అధ్యాయం వరకు మనం చదువుకుంటే 1వ అధ్యాయం 4-8 వచనాల్లో, Acts chapter 1 verse 4 and 8, Jesus said, wait in the Jerusalem and wait for the promise of God. They waited and they got and received Jesus Christ, Holy Spirit. Hallelujah. In spirit, the power of God. మీరు నాకు సాక్షులుగా ఉంటారు. You will be my witness అని అన్నాడు. When you receive the power, then you will be my witness అని అన్నాడు. హల్లెలూయా, స్తోత్రం. సో వాళ్ళు సాక్షులుగా ఉన్నారు. నువ్వు శక్తిని పొందకపోతే, ఎదురు చూడకపోతే, దేవుని యొక్క ఆత్మతో నింపబడకపోతే సాక్షిగా ఉండలేవు. నువ్వు సాక్షిగా ఉండాలంటే, బలంగా ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే, ఈ భూమి మీద విస్తారంగా ఉండాలంటే, పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలంటే యేసు ప్రభువుని నమ్మాలి, శక్తితో నింపబడాలి. యేసు ప్రభు ఒక్కడే పరిశుద్ధతనిస్తాడు, పవిత్రతనిస్తాడు, నీతితో నింపుతాడు, శక్తితో నింపుతాడు, జ్ఞానంతో నింపుతాడు, బలముతో నింపుతాడు, అభిషేకంతో నింపుతాడు. యేసు ప్రభు తప్ప ఎవ్వరు నింపలేరండి. గొప్పవాళ్ళుగా ఉండొచ్చు, ధనవంతులుగా ఉండొచ్చు, శక్తిమంతులుగా ఉండొచ్చు, జ్ఞానవంతులుగా ఉండొచ్చు కూడా ఈ భూమి మీద, కానీ పరిశుద్ధులుగా ఉండలేరు, నీతిమంతులుగా ఉండలేరు. పరిశుద్ధుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు, దేవుడు ఒక్కడే మంచివాడు. యేసు ప్రభు చెప్పింది ఆ యవనస్తునితో ఆ దినం. చాలాసార్లు మీతో చెప్పాను నేను. లూకాసు వార్త మార్కు సువార్త 10వ అధ్యాయంలో మనం చాలాసార్లు చెప్పుకున్న ఆ మాటల్ని. అలాగే మత్తయి సువార్తలోను
18వ అధ్యాయం 19వ అధ్యాయం లూకా సువార్త మత్తయి సువార్తల్లో కూడా మనం చదువుకుంటే అద్భుతమైనటువంటి మాటలండి, అద్భుతమైన మాటలు. యేసు మనుషుడికి అసాధ్యం ఒక మనుషుడిని మార్చటం, దేవునికి సాధ్యం. రక్షణ పొందటం ఎట్లాగానంటే అపోస్తలులు అడిగారు, అయ్యో ఎట్లా రక్షణ పొందుతారు, ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు అంటున్నావు ప్రభా. మరి ధనవంతులే ఉంటారు కదా చాలా వరకు. సరే కొంతమంది ఉండొచ్చు ధనవంతులు, సరే కొంతమంది అయినా అట్లాగా పరలోక రాజ్యం వెళ్ళాలి కదా, నిత్య జీవం పొందాలి కదా. అప్పుడు యేసుప్రభు అంటాడు, ఇది మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సాధ్యం అని అంటాడు. ప్రైజ్ ది లార్డ్. రక్షణ దేవునికి సాధ్యం అంటే నూతనత్వం దేవునికి సాధ్యం, అద్భుతాలు చేయడం దేవునికి సాధ్యం. ఎంత తిట్టుకున్నా ఎంత యేసు ప్రభువుని పిలాతు సైతం అన్నాడు, గవర్నరు ఏమన్నాడంటే వీళ్ళు ఏ నేరం లేదే, ఏ నేరం కనపడలా యేసు ప్రభువులో, ఏ తప్పు కనపడలా. కానీ యూదులు కొంతమంది కక్ష కట్టి వాళ్ళ తప్పిదాలు, వాళ్ళ బలహీనతలు, వాళ్ళ మోసం, వాళ్ళ దగ, ఎవరిలోనైతే మోసం ఆత్మ ఉంటుందో ఇంకా మోసం చేయాలని, పాడు చేయాలని, దూషించాలని, నిందించాలని, హింస పెట్టాలని, బాధ పెట్టాలని ఎవడైతే అనుకుంటాడో వాడు ద్వేషిస్తాడు యేసు ప్రభువుని. యేసు ప్రభుని ద్వేషించేవాడంటే వాడే, ఇష్టపడని వాడే. మారాలనుకున్నవాడు, మంచిగా ఉండాలనుకున్నాడు, పవిత్రంగా, పరిశుద్ధంగా, యథార్థంగా, నీతిగా, న్యాయంగా ఈ భూమి మీద ఉండాలి, దేవుని మహిమార్థం అయి ఉండాలి అని ఎవడైతే అనుకుంటాడో, ఎవరైతే అనుకుంటారో, సరే ఎవడని నేను, ఎవరైతే అనుకుంటారో వారు యేసు ప్రభు దగ్గరికి వస్తారు. నువ్వు ఎంత గొప్ప కులంలో, ఎంత గొప్ప మతంలో పుట్టుండొచ్చు, కానీ పరిశుద్ధుడిగా ఉండలేవు. ఏ భేదం లేదు, అందరిని పాపం చేసి దేవుడి అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. తరాలు మారిన, యుగాలు మారిన, మారని దేవుడు మన యేసుడు, మారని దేవుడు నా యేసుడు. తరాలు మారిన, యుగాలు మారిన, మారని దేవుడు మన యేసుడు. హల్లెలూయా. మారుచున్న లోకములో, ఈ మారిపోతున్నటువంటి లోకంలో ఈ లోకం ప్రతిరోజు మారుతూ ఉంటుంది, క్షణం క్షణం మారుతుంది, నిమిషానికి మారుతుంది, గంటకు మారిద్ది, మార్పుల్లోనికి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ యేసు ప్రభు మాత్రం మారని వాడండి. హల్లెలూయా. యేసు ప్రభు మారని వాడు, యేసు ప్రభు ఎన్నడూ మారని వాడు. యేసు ప్రభు ఒకే రీతిగా ఉన్నాడు, నిన్న ఒకే రీతిగా ఉన్నాడు, నేడు ఒకే రీతిగా, రేపు నిరంతరము ఒకే రీతిగా ఉంటాడు. యేసు ప్రభు ఒక్కడే ఒకే రీతిగా ఉండేవాడు. 2000 సంవత్సరాల క్రితం అదే ఓపిక చూపించాడు యేసు ప్రభు, ఇప్పుడు అదే ఓపిక చూపిస్తున్నాడు తన శిష్యుల ద్వారా, తన యొక్క సేవకుల ద్వారా. కొంతమంది వ్యతిరేకిస్తున్నారు అక్కడ సేవకులు, అంటే మనం దాన్ని ఖండించాలి కదా అని కొంతమంది. ఈ కొంతమంది అయితే జ్ఞానం లేకుండా కూడా వ్యతిరేకిస్తూ వాళ్ళ ద్వారా కొంత మత కలహాలు, ఈ మార్పు లేనటువంటి వాళ్ళు ఇంకెక్కువగా మరి గొల్యాతులాగా వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం, శపిస్తాం. కానీ దావీదు లాంటి వాడు రావాలి. ఆయన అందరు దావీదు లాంటి వాడు లేరు, ఎదిరించేవాళ్ళు, వ్యతిరేకించేవాళ్ళు, లేదా ఖండించేవాళ్ళు. సో దావీదు ఆత్మ, దావీదు స్పిరిట్ కావాలి. సైన్యములకు అధిపతి యెహోవా నామం దూషించడానికి ఫిలిస్తీయుడు సున్నతి లేనివాడు, ఈ అపవిత్రమైన వాడు అంటే పవిత్రపరచబడలేదు, నాలుక పవిత్రపరచబడలేదు, తలంపులు పవిత్రపరచబడలేదు, హృదయం పవిత్రపరచబడలేదు, జాతి కానీ లేకపోతే వాళ్ళ వంశం కానీ. 14 వంశం అంటే అబ్రహాము పవిత్రపరచబడ్డాడు. అబ్రహాము తన కుమారులు ఇశ్రాయేలీలు, ఇస్సాకని, యాకోబని, వీళ్ళంతా కూడా ప్రత్యేకపరచబడ్డారు, పవిత్రపరచబడ్డారు. దేవుని స్తోత్రం. సో మనం పవిత్రపరచబడాలి పిల్లరా. అందుకే బైబిల్ చెబుతుంది, మారని దేవుడు నా యేసుడు, తరాలు మారిన, యుగాలు మారిన, మారని దేవుడు మన యేసుడు. హల్లెలూయా.
థ్యాంక్ యూ జీసస్. మార్పు లేనటువంటి వాడండి మన దేవుడు. ఆయన మనుషులను, మనసులను, హృదయాలను పాపపు ఇచ్చల్లో నుండి మార్చేవాడు, నూతన పరిచేవాడు. ఆయన మారడు, ఆయన అంతే ఉంటాడు. ఆయన అలాగే ఉంటేనే నువ్వు మార్పులోనికి వస్తావు. ఆయన మారిపోవాలంటున్నారు చాలామంది. ఆయన ఎందుకు మారిపోవాలి? ఎందుకు మారిపోతాడు? ఎందుకు మారిపోవాలి? అసలు మారిపోతే ఈ లోకం ఉంటుందా? ఒకవేళ కనుక ఆయన దుష్టుల పట్ల కఠినత్వాన్ని కనుక చూపిస్తే, మార్పు లేని వారి పట్ల, రక్షణ లేని వారి పట్ల, దూషించే వారి పట్ల, ద్వేషించే వారి పట్ల, తోలనాడి వారి పట్ల ప్రతి ఒక్కళ్ళు నోరు పీకేసి, నాలుగు పీకేసి, కాళ్ళు చేతులు ఎరగొట్టి మూలన పెట్టడానికండి ఈ భూమి మీద ఎవడు ఉండడు. అందరు కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, మోగోళ్ళు, చెవిటోళ్ళు ఉంటారు. సో అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే మనసులను మారుస్తున్నాడు, హృదయాలు మారుస్తున్నాడు, అంతరంగాలు మారుస్తున్నాడు. ఈ ద్వేషించేవాడు కూడా మారుతారు, ఒక దినం వస్తుంది. వాళ్ళు కూడా మారే దినం వస్తుంది. నేను బాగా నమ్ముతున్నాను, నరేంద్ర మోదీ గారితో సహా అందరూ మారుతారండి. పై నుండి కింద వరకు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరైతే విరోధంగా ఉన్నారో, క్రీస్తుకు విరోధంగా ఉన్నారు, క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నారో, ప్రతి ఒక్కళ్ళు మార్పు చెందుతారు. ప్రతి ఒక్కళ్ళు రక్షణ పొందుతారు. పొందాలి, రక్షణ పొందాలి, అందరూ మార్పు పొందాలి, అందరికి సువార్త అందాలి. ప్రపంచ నలుమూలల్లోనికి యేసుప్రభు చెప్పింది అదే. యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే, అపోస్తలుల కార్యం 1:4-8 మీరు భూదిగంతాల వరకు, యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంతాల వరకు. అపోస్తలుల కార్యం 1:7 వరకు యెరూషలేములో ప్రకటించబడింది సువార్త. 8 నుండి 12 వరకు యూదయలో ప్రకటించబడింది. ఆ తర్వాత సమరయలోను, ఆ తర్వాత భూదిగంతాల వరకు అంతా ప్రకటించబడింది దేవుని యొక్క సువార్త. ఆ 30వ సంవత్సరం నుండి 100వ సంవత్సరం లోపు, అంటే 60 సంవత్సరాల్లోనే ప్రపంచ దేశాలన్నిటికి కూడా సువార్త అందిందండి. టు ద ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్. ప్రైజ్ ద లార్డ్. అందరూ మారారండి. అప్పుడు రాజులు, కాన్స్టంటైనే కాదు, అంతకుముందు రాజులు కూడా గడగడలాడే రోమన్ చక్రవర్తులు అందరూ కూడా అసలు తల్లకిందులైపోయింది భూమి అంతా కూడా, ప్రపంచం అంతా కూడా. రోమా రాజ్యాన్ని తల్లకిందులు చేసాడు అపోస్తలుడు పౌలు గారు. కదిలించాడు, షేక్ చేసేసాడు. చక్రవర్తులతో సహా షేక్ అయిపోయారు. అందుకే ఆ తర్వాత చక్రవర్తులు ఎంతోమంది ప్రభువుని నమ్ముకొని, కాన్స్టంటైన్ కూడా ప్రభువుని నమ్ముకొని, సరే అదేదో మతపరంగా వచ్చాడని కొంత ఇంకొక సైడ్ నుండి చెబుతూ ఉంటారు. తన నామాన్ని, తన రాజ్యాన్ని, తన రోమా సామ్రాజ్యం భూమి ఉన్నంత వరకు ఉండాలనేటువంటి విధానంలో యేసు ప్రభువుని నమ్ముకున్నట్లుగా నమ్ముకొని, అట్లా మలుచుకొని, వాళ్ళని వాళ్ళు పొగుడుకోవాలని, వాళ్ళని వాళ్ళు హెచ్చించుకోవాలని, వాళ్ళ రాజ్యాన్ని శాశ్వతం ఉంచుకోవాలని ఒక ఊహతో, తలంపుతో, ఆశతో, కోరికతో అలా చేశారని కూడా కొంతమంది అయ్యుండో వచ్చాము. అయినా దేవుడు ఇచ్చిపెట్టలేదు కదా. 15వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ గారు లేపాడు కదా. మార్టిన్ లూథర్ గారు కనుక ఆ దినం కనుక సువార్తను బయటికి తీసుకురాకపోతే ఇంకొకళ్ళు వచ్చేవాళ్ళేమో. కానీ మనం రెస్పెక్ట్ చేయాలి మార్టిన్ లూథర్ గారిని, మనం గౌరవించాలి. ఆయన యొక్క వాంఛన, కోరికను, తృష్ణను మనం శిరస్సు వంచి దేవుని స్తుతిస్తూ గౌరవించాలండి. మార్టిన్ లూథర్ గారు కనుక 15వ శతాబ్దంలో బయటికి గాస్పల్ తీసుకురాకపోతే, బైబిల్ తీసుకురాకపోతే నేడు బైబిల్ మనం చదవగలిగే వాళ్ళం కాదు. ఆ తర్వాత విలియం కేరీ గారు మన తెలుగులోనికి, అనేకమైన భాషల్లోనికి బైబిల్ తర్జుమా చేయకపోతే ఈ దినం బైబిల్ గ్రంథం మన చేతిలో ఉండేది కాదు. ఈ దినం ఈ బైబిల్ గ్రంథం, దేవుని వాక్యం మన చేతిలో ఉంటుందంటే ఆ దినం వాళ్ళ యొక్క గొప్ప త్యాగం, వాళ్ళు చేసినటువంటి గొప్ప త్యాగం. నా ప్రియ స్నేహితుడారా, సహోదరి, సహోదరుడా, ప్రభునందు స్నేహితుడు, స్నేహితురాలన్నా పర్లేదు, ప్రభునందు మీరు. ఎందుకంటే మీరు నా స్నేహితులు, నా బానిసలు కాదు, నా యొక్క పనివాళ్ళు కాదు అని యేసుప్రభువే చెప్పాడు కదా. మీరు నా స్నేహితులు అన్న, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. ఇంకో మాట చెప్పుకోవాలనుకుంటే సహోదరి, సహోదరులు ప్రభునందు, దేవుని స్తోత్ర. సో అలాగా జాన్ నాక్స్ కానీ, జాన్ ఫాక్స్ కానీ ఇట్లా చెప్పుకుంటా పోతే మరి విల్సన్ అని, విలియం అని, రాబర్ట్ అని, కన్నెత్ అని, వాళ్ళని వీళ్ళని చాలా మంది అద్భుతమైనటువంటి రీతిలో, స్పర్జన్ గారని, జాన్ వెస్లీ గారని, వీళ్ళందరూ ప్రయాసపడి
వాళ్ళ చెమట రక్తాన్ని చెమటగా మార్చుకొని చెమటను నేల మీద ఒలికించి కష్టపడి దేవుని సేవ చేసి నిలబెట్టారండి సంఘాలని. దేవుని స్తోత్రం. ఇదేనో నువ్వు నేను బైబిల్ చదువుతున్నామంటే దేవుని వాక్యం చదువుతున్నాను, నీ గొప్పతనం నా గొప్పతనం, నీ సంస్థ నీ సంఘము నీ పాస్టర్ గారి గొప్పతనం కాదు. ఎవ్వరు కూడా వాళ్ళకి ఘనత తెచ్చుకోలేదు. వాళ్ళ గొప్పతనం కోసం బైబిల్ గ్రంథాన్ని బయటికి తీసుకురాలేదు పిల్లారా. దేవుని గొప్పతనం కోసం, దేవుని మహిమ కొరకు, దేవుని యొక్క మహిమ ప్రభావం మనుషులు అనుభవించాలని, రక్షణ పొందాలని. హల్లెలూయా, దేవుని స్తోత్ర. సో దేవుని సువార్త టు ద ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్, from the Jerusalem and Judea and Samaria and to the ends of the earth, reached already within AD 100, the gospel reached out. Praise the Lord. అక్కడ నుండి ఎంతో విస్తరించింది. ఆ విస్తరింప చేయకూడదని ఎంతో మంది ఐడియాల్ని లేకపోతే మనుషుల యొక్క హృదయాంత రంగాల్లో నుంచి వచ్చి దాన్ని అణిచివేసి మనల్ని మనం బలపరుచుకోవాలని కొన్ని రాజ్యాలు వచ్చినాయి అనుకండి. సారీ, థ్యాంక్ యూ. సో దేవుని మాట ఏమని సెలవిస్తుందంటే పిల్లరా, సువార్త అనేటువంటిది ప్రతి బిడ్డకు అందాలి. అందుకే మనం రోజు ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుతారని నేను నమ్ముతున్నాను. ఎవరిని నేను ద్వేషించట్లా, దూషించట్లా. నరేంద్ర మోదీ గారి దగ్గర నుండి, రాష్ట్రపతి గారి దగ్గర నుండి, ఇంకా పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, ఈ భూమి మీద వ్యాపారవేత్తలు, ఈ భూమి మీద ఉన్న సైంటిస్టులు, ఈ భూమి మీద ఉన్నటువంటి మరి మంచి పండితులు, విద్వాంసులు, మంచి లెక్చరర్స్, ప్రొఫెసర్స్, డాక్టర్స్, లాయర్స్, జడ్జెస్ అండ్ డీజీపీస్, డిఐజీస్ అండ్ ఎస్పీస్ అండ్ ఎస్ఐస్, సిఐస్ అండ్ ఎవ్రీ వన్ coming to the Lord Jesus Christ. That means coming to the holiness, coming to the righteousness, coming to the salvation, coming to the peace and joy, compassion and healing, goodness. Yes, that is the Christ. Christ is the goodness, Christ is the peace, Christ is the way, Christ is the truth, Christ is the holiness, Christ is the righteousness, Christ is the joy, Christ is the peace and Prince of Peace. Praise the Lord. Everyone must come. And Joseph Biden, the President of the United States of America, must come to Jesus. Hallelujah. Believe, strong belief in the name of Jesus. Every country, European countries, African countries, Australian countries, Asian countries, American countries, every country must come to the Lord Jesus Christ and get saved and be healed and receive the anointing of God. Tonight God is talking with you. God is speaking with you. Hallelujah. Must come the change, the newness and power of anointing of God. ఏదో డబ్బు సంపాదిస్తున్నాం, సంఘాలు కట్టుకుంటున్నాం, బిల్డింగ్లు కట్టుకుంటున్నాం, మంచి మంచి కీబోర్డులు కొనుక్కుంటున్నాం, ప్యాడ్లు కొనుక్కుంటున్నాం, మంచిగా బట్టలు కొనుక్కుంటున్నాం, బాగుంటున్నాం, కార్లు కొనుక్కుంటున్నాం, బిల్డింగ్లు కొనుక్కుంటున్నాం. అబ్బా, దేవుడు అంతా దీవించాడు మమ్మల్ని. లోకస్తులు కూడా ఉండారు, నీకంటే ఎక్కువ ఉండారు. 2-3 సంవత్సరాలు అవగానే, 10 సంవత్సరాలు అవగానే ధనవంతులు అయిపోయి, గొప్ప వాళ్ళు అయిపోయి, చిన్న సేవకుల్ని, ఇంకా కష్టపడి సేవ చేసే సేవకుల్ని, చిన్న అంటే అనుభవంలో గొప్ప వాళ్ళు నీకంటే కూడా. కానీ నీకు డబ్బు రాగానే, మేడలు మిద్దెలు రాగానే, కార్లు బిల్డింగ్లు అంతస్తులు రాగానే, ఇంగ్లీష్ రాగానే అనుకుంటున్నావు నేనే గొప్పవాడిని. లేదు. గొప్పవాడు ఎవడంటే హృదయశుద్ధి గలవాడు ధన్యుడు, ఆడు గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. శుభ్రంగా ఉండాలి, నిష్కలంకంగా ఉండాలి, నిష్కపటంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడే నువ్వు గొప్పవాడివి. నువ్వు డబ్బు ఉంటే, ఆస్తులుంటే, అంతస్తులుంటే, ఇంగ్లీష్ ఉంటే నీ దగ్గర, బైబిల్ కాలేజీలు ఉంటే, నర్సింగ్ ట్రైనింగ్ కాలేజీలు ఉంటే, యూనివర్సిటీలు ఉంటే, నానా రకాలైనటువంటి బిల్డింగులు, ఫ్లైట్లు ఉంటే, హెలికాప్టర్లు ఉంటే నువ్వు గొప్పవాడు కాదు, భాగ్యవంతుడు కాదు, ధన్యుడు కాదు. ఇంకో మాట చెప్పండి, ధన్యుత. సరే, గొప్పవాడు భాగ్యవంతుడు అనుకో, కానీ ధన్యత కాదు అది. దట్ ఈస్ నాట్ బ్లెస్సింగ్. The purity, pure heart,
Those who have the pure heart, they are blessed. Matthew chapter 5 verse 8. మత్తయి సువార్త 5వ వచనంలో యేసు క్రీస్తు భూమి మీద కొంతకి వచ్చాడంటే మన పవిత్రపరచడానికి, మన స్థానాన్ని తీసుకొని మన స్థానంలో ఆయన రక్తాన్ని కార్చడానికి. ఆయన రక్తం చెప్పాడు 26వ అధ్యాయం మత్తయి సువార్తలో. ఎక్కడ చెప్పలేదు అని అంటారు కొంతమంది. చెప్పాడు ఆయన నేను పరలోకం నుండి వచ్చానని చెప్పాడు. ఆయన తండ్రి చిత్తాన్ని చేయడానికి వచ్చానని చెప్పాడు. ఆయన మరణం పొందటానికి రక్తం కార్చడానికి వచ్చానని చెప్పాడు. ఆయన శ్రమపరచబడతాను, ఆయన్ని చనిపోతాను, నేను సమాధి చేయబడతాను, నేను 3వ దినాన్ని తిరిగి లెగుస్తానని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. మార్కు సువార్త 8, 9, 10 అధ్యాయాల్లోనూ అద్భుతంగా మాట్లాడుతూ ఉంది దేవుని వాక్యం. మీరు చదువుకోండి కావాలంటే. హల్లెలూయా. ఆ 3 అధ్యాయాలు అద్భుతమైనటువంటి విషయాలు దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. ఇంకా మనం చూసుకుంటే మరి యేసు ప్రభు వారు మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను సువార్తలో చివరి అధ్యాయాల్లో యేసు ప్రభు వారు చనిపోయారు. ఎలా చనిపోయారు? నిర్దోషిగా చనిపోయాడు. ఎవరిని అడిగినా కానీ అందరూ అధికారులందరూ చెప్పారు వీళ్ళు నాకు ఏ పాపము కనపడలేదు. హల్లెలూయా. కానీ యూదులు అప్పగించారు, ప్రధాన యాజకుడు అప్పగించాడు. ప్రధాన యాజకుడు అంటే ఒక పాస్టర్ అండి, ఒక దేవాలయం పూజారి, గుడి పూజారి అప్పగించాడు యేసు ప్రభువుని. చూసారా? అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు యూదులు అప్పట్లో. అందుకే యేసు ప్రభు ఆ కాలంలోనే వచ్చాడు. వాళ్ళ దౌర్భాగ్య స్థితిని అంతటిని ఖండించడానికి, వాళ్ళ దుష్టత్వాన్ని, చీకటిని, అపవిత్రాత్మని అంతటిని ఖండించడానికి యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. అంతటిని తీసివేయటానికి, తొలగించటానికి, పెరికివేయటానికి, పీకివేయటానికి, సమూలం నాశనం చేయటానికి యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. యేసు ప్రభు రక్తాన్ని కార్చాడు. హల్లెలూయా. యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడ్డాడు. హల్లెలూయా. యేసు ప్రభు తిరిగి 3వ దినాన లేచాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా అంటే దేవుని స్తోత్రం అని అర్థం అండి. హెబ్రీ భాష తెలియదు కొన్ని సంస్థలకి, కొంతమంది మూర్ఖులు తెలియదు ఆ మాట. ప్రైజ్ ది లార్డ్ అంటే ఇంగ్లీష్ పదం, వందనాలంటే తెలుగు పదం. హల్లేలు అంటే వందనాలు, లేకపోతే స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, లేకపోతే నమస్కారాలు. హల్లేలు. యా అనేది యావే, యావా, యహోవా, యెహోవా, యెహోవా, యెషువా, ఈ దేవుని పేరు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హెబ్రీ పదం అండి. మొట్టమొదటిగా దేవుని వాక్యం హెబ్రీ, మంచిగా హెబ్రీ పదంలో వచ్చింది దేవుని వాక్యం. ప్రైజ్ ది లార్డ్. మంచి స్పిరిట్తో, అనాయింటెడ్ స్పిరిట్. హెబ్రీ పదాలు బైబిల్ కింద రాయబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా అన్నప్పుడు నేను హెబ్రీ భాష మాట్లాడుతున్నా. అర్థం కాకపోవడం ఏముంది దాంట్లో? హల్లెలూయా అంటే అందరికీ ఒకే మాట, ప్రైజ్ ది లార్డ్. సో దేవునికి మహిమ చెల్లించాలి పిల్లరా. మహిమంతా దేవునికే, స్తుతులన్నీ దేవునికే, స్తోత్రాలన్నీ దేవునికే. ఎస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచి మంచి పాటలు ఉండేయండి, పాత పాటలు. ఒక టైంలో గుర్తురావు, కానీ ఆ పాటలు మనం పాడుతూ ప్రభువుని స్తుతిస్తే ఎంత నిష్కపటంగా ఉంటుందో హృదయం. వేరే వేరే పాటలు పాడుతున్నప్పుడు ఇది ఆ మనుషులను స్తుతించినట్టుగా ఉంటుంది. వాళ్ళే గుర్తొస్తారు. ఎవరు రాశారండి? పలానోడు రాశారండి. అబ్బా ఏం పాడండి, అబ్బా ఏముందండి. దేవుడు రాడు. దేవుని స్తుతించి ఆరాధించే హృదయం కావాలండి మనకి. నూతనపరచబడిన హృదయం కావాలి, నూతనపరచబడిన మనస్సాక్షి కావాలి. మన యొక్క ఏది స్వభావం నూతనపరచబడాలి. మన తలంపులు, మన థాట్లు, మన తల మొదలుకొని అరికాలు వరకు నూతనపరచబడాలి.
అభిషేకం కావాలండి దినాల్లో, అంతకంటే ఎక్కువ వద్దు మనకి. ఏమొద్దు, ఏదున్నా పాడు చేసిద్ది, అభిషేకం పాడు చేయదు. ధనాశ సమస్త కీళ్ళకు మూలము, అది మాత్రం కాదు దరిద్రం కూడా ధనాశ. ధనం మీద ఆశ పెట్టుకొని చాలా మంది బైబిల్ చదవటం మానేస్తారు, ప్రార్థన చేయటం మానేస్తారు. ఇక రాత్రి పగలు సెల్ ఫోన్లు చూసుకుంటారు, ల్యాప్టాప్లు చూసుకుంటారు. ఈ ల్యాప్టాప్లు కానీ, ఈ యొక్క ట్యాబులు కానీ, ఈ యొక్క ట్యాబ్లెట్ కానీ నేను ఎందుకు కొంటానంటే దేవుని మహిమ కొరకే. అన్నీ ప్రతి వస్తువు దేవుని మహిమ కొరకు, దేవుని రాజ్యం కొరకు, దేవుని స్వార్థ కొరకు వాడబడాలనే ప్రతి వస్తువును కొంటా నేను. దాన్ని దేవుని కొరకే వాడతాను అంతే. ఇక దేనికి వాడను? మహిమ కొరకు వాడతాను, వాక్యం కొరకు వాడతాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు దేవుని కొరకే, హల్లెలూయా. అందుకే యెహోషువ గొప్ప మాట అంటాడండి, నేను నా ఇంటి వారు యెహోవాను స్తుతిస్తాము. అద్భుతమైనటువంటి మాట కదా. చదువుదామా ఒకసారి? యెహోషువ గ్రంథం 15వ అధ్యాయంలో 24వ అధ్యాయంలో 15 వచనంలో అద్భుతమైనటువంటి మాట అండి అది. దాని ట్రాన్స్లేషన్స్ నేను చూశాను, చాలా గొప్పగా ఉండి కొన్ని ట్రాన్స్లేషన్స్. ఎట్లాగంటే అక్కడ సర్వ్ అని ఉంది ఇంగ్లీష్లో సర్వ్ అని ఉంటుంది. చదివిస్తాను మీకు ఇప్పుడే 15వ వచనం. రా 15 ఓసారి ఈ మొరాయిస్తుంది. ఓకే. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదురో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురో, ఆమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించుదురో, నేడు మీరు కోరుకోరుడి. మీ ఇష్టం, మీరు ఎవరు సేవించాలని ఎవడేమంటాడు. మనసులో కాన్స్టంటైన్ చక్రవర్తి మనసులో హృదయంలో ఒకటి ఉండేదంట, పైకి మాత్రం ఇంకోటి చేసేవాడంట అని ఒక కోణం చెబుతుంది. సీక్రెట్గా ఆయన కొన్ని విగ్రహారాధనతో కూడినటువంటి ఆయనకి ఇష్టమైన దేవుణ్ణి పెట్టుకొని కూడా గుళ్ళు కట్టించి సీక్రెట్గా ఆరాధించేవాడు అని కూడా చెబుతారు కొంతమంది. సరే, ఎనీహౌ నీ హృదయంలో ఉన్నదాన్ని ఎవడేం తీసేయలేడు. అందుకే దేవుని వాక్యం చెబుతుందంటే దేవుని దగ్గరకు వచ్చేవాడు, యేసుప్రభు దగ్గరకు వచ్చి హృదయపూర్వకంగా ఆరాధించాలి. పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణమైనటువంటి ప్రాణంతో. ఆత్మానందం మన యొక్క తెలుగు మాటల్లో ఆ ప్రాణం, సోల్. ఇంకా పూర్ణ బలముతో, శక్తితో ఆరాధించాలి దేవుణ్ణి. దేవుని స్తోత్రం. ఈ కింద ఉన్నటువంటి మాటల్లో ఆయన ఏమంటాడంటే, మీరెవరిని సేవించ కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. సేవించడం గురించి ఇంగ్లీష్ పదంలో ఏముందంటే, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ సీమ్ ఈవిల్ అంటు యూ టు సర్వ్ ద లార్డ్, చూస్ యూ దిస్ డే whom ye will serve. Serve అని ఉంది. Whether the gods which your fathers served that were on the other side of the flood, or the gods of the Amorites in whose land ye dwell. But as for me and my house we will serve the Lord. సర్వ్ అనేటువంటి దాన్ని ఇంగ్లీష్లో ఇంకో మాటలో నేను చదువుకుంటే కొన్ని ట్రాన్స్లేషన్ ఏం చెబుతుందంటే వర్షిప్ అని ఉంది. హల్లెలూయా. వర్షిప్ అనేటువంటిది ఏంటంటే పిల్లరా, కంప్లీట్గా అర్పించుకోవటం దేవునికి. దేవుని స్తోత్రం. మన లోపల, మన అంతరంగం నుండి, లోపల నుండి అంత పూర్తిగా, ఇంకెక్కడ ఏ మూలలో కూడా ఇంకో దానికి స్థానం ఉండకూడదు. సంపూర్ణంగా దేవునికి ఇచ్చేసేయాలి హృదయాన్ని, జీవితాన్ని, అంతరంగాన్ని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. మైటీ గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మైటీ లార్డ్, మైటీ లార్డ్, మైటీ లార్డ్, మైటీ లార్డ్, మైటీ లార్డ్. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. పిల్లరా, నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు? గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ టునైట్. కొంతమంది హృదయంలో వేరే ఆరాధనలు ఉండి వేరే వాళ్ళని ఆరాధిస్తున్నారు. పైకి మాత్రం యేసు ప్రభు అంటున్నారు, క్రైస్తవుని అంటున్నారు, క్రీస్తుని అంటున్నారు. కానీ వారి హృదయంలో వేరే విగ్రహాలు ఉన్నాయి. విగ్రహం అంటే ఏంటో తెలుసా? నిగ్రహము. విగ్రహాన్ని ఎందుకు పెట్టారా అంటే నిగ్రహం కొరకని అంటారు వాళ్ళు కొంతమంది. నిగ్రహం, నీ లోపల దేని మీద నిగ్రహం ఉంది? ప్రైజ్ ద లార్డ్.
లేకపోతే దేనిని నువ్వు స్థాపించుకున్నావు, దేనిని నీ లోపల దాచిపెట్టుకున్నావు, దేనిని ఇష్టపడుతున్నావు ఎక్కువగా దేవుని కంటే, వాక్యం కంటే, ఆరాధన కంటే, యేసయ్య కంటే? అదే నీ విగ్రహ ఆరాధన, అదే నీ విగ్రహం. అందుకే యెహోషువ అంటాడు, మీరెవ్వరినన్నా ఆరాధించుకండి, నాకు అనవసరం. మీరు ఎవరిని ఎన్నుకోవాలనుకుంటే వాళ్ళని ఎన్నుకండి, నాకు అనవసరం. కానీ నేనైతే యెహోవాని ఎన్నుకుంటున్నాను, నేనైతే యెహోవానే ఆరాధిస్తాను. నేను మాత్రమే కాదు, నా యొక్క ఇల్లంతా కూడా, నా ఇల్లంతా కూడా యెహోవాని ఆరాధిస్తామని చెబుతున్నాడు. దేవుని స్తోత్రం. దాని ఇంకో కొంతమంది ట్రాన్స్లేషన్ ఎట్లాగంటారంటే, నా ఇల్లు అంటే ఇశ్రాయేలీలు కూడా అని అర్థం. సో ఇశ్రాయేలీలు ఎవరైనా కానీ రావచ్చు ఆ ఇంట్లోనికి. యెహోషువ తన కుటుంబమే కాకుండా యెహోవాను ఆరాధించాలనుకున్న ప్రతి ఒక్కరు నా ఇల్లు అంటున్నాడు. నా ఇల్లు అని అంటే నా దేవుని ఇల్లు అని కూడా అర్థం అంటారు కొంతమంది. సో దేవుని ఇంట్లోనికి, నేను దేవుని సేవ, గొప్ప నాయకుడు అండి యెహోషువ. మోషే తర్వాత ఇశ్రాయేలీల్ని ఆ యొక్క ఎరుకో పట్టణం నుండి, మోయాబు పట్టణం నుండి, ఆ ప్రాంతాలన్నిటి నుండి కూడా, ఆ సామరయ గేమర ఇవన్నీ కూడా దాటించుకుంటా మొత్తం పాలు తేళ్లు ప్రవహించే కానాను వాగ్దాన దేశంలోనికి తీసుకొని వచ్చింది యెహోషువ గారి ఇశ్రాయేలీల్ని. అంత గొప్పగా దేవుడు యెహోషువను ఆశీర్వదించి దీవించాడు. ఈ రాత్రి కాలంలో దేవుని అభిషేకం, దేవుని సన్నిధి నీలో ఉండి నిన్ను నడిపిస్తుందని నువ్వు నమ్మాలి. నువ్వు దేవుని సంపూర్ణంగా అర్పించుకోవాలి యెహోషువలాగా. అప్పుడే దేవుని ఆత్మని నడిపిస్తాడు. సంపూర్ణంగా అర్పించుకోకుండా దేవుడు మిమ్మల్ని దీవించలేడు. ఆశ, దరిద్రం ఉంటుంది, నిష్ఠూర్పు ఉంటుంది, నష్టం ఉంటుంది, బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, వ్యాకులు ఉంటుంది. ఎందుకంటే నీ లోపల దేవుడు లేడు. దేవుడు లేకపోతే దరిద్రం ఉంటుంది పిల్లారా. కొంతమంది దరిద్రం అని ఎందుకంటారని నష్టపోతారు. అన్నిట్లో శుభ్రంగా చేయరు, సరిగా చేయరు, సరిగా వస్తువులు వాడుకారు, సరిగా మరి ఖర్చు పెట్టడం చేత కాదు. ఎట్లా ఖర్చు పెట్టాలో, ఎట్లా పడితే అట్లా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసుకుంటారు. వస్తువులన్నీ పాడు చేస్తారు, దాన్ని శుభ్రంగా ఉంచుతారు. ఆ కొన్నాది యూజ్ అండ్ త్రో, చైనా వాళ్ళలాగా కాదు పిల్లారా. ఒక వస్తువు కొనుగోలు జాగ్రత్త వాడుకోవాలి, భద్రంగా దాచిపెట్టుకోవాలి. అవి బట్టలైనా, వస్తువులైనా, కిచెన్ రూమ్లోనైనా, బెడ్రూమ్లోనైనా, హాల్లోనైనా, బయటైనా, లోపలైనా, చర్చిలోనైనా. నువ్వు చర్చికి వెళ్తున్నప్పుడు కొన్ని చర్చిలో ప్రతి వస్తువుని జాగ్రత్తగా వాడాలి. ఆ వస్తువు దేవుని మహిమ కొరకు వాడబడేదని నువ్వు ఆ మనసుతో, ఆ హృదయంతో, అంతరంగంలో నువ్వు ఒప్పించబడి ఆ వస్తువుని జాగ్రత్తగా వాడాలి. ఏం లాభం? పాడు చేస్తే ఏం రాదు పిల్లగా. సో దరిద్రం వస్తుంది, నష్టం వస్తుంది. దరిద్రులు ఎందుకు అవుతారు? దరిద్రులు అంటారు చూడండి, కొంతమంది దరిద్రులు ఎందుకు అవుతారు? సరిగా చేయరు, కాని బట్టి పనులు సరిగా చేయరు, సరిగా మాట్లాడరు, సరిగా జీవించరు, సరిగా ఉండరు. ఎంతగానో బలహీనపరుస్తూ ఉంటారు, ఎంతగానో బలహీనపరుస్తూ ఉంటారు, ఎంతగానో దూషిస్తూ ఉంటారు, నిందిస్తూ ఉంటారు, చెడ్డగా చేస్తూ ఉంటారు, సోమరులుగా చేస్తారు, బద్ధకస్తులుగా చేస్తారు, పనిని సరిగా చేయరు, సరిగా పాటలు పాడరు, సరిగా ఆరాధన చేయరు, సరిగా ప్రభుని స్తుతించరు, వాక్యం సరిగా చదవరు, మందిరంలో పని సరిగా చేయరు, మందిరానికి టైంకి రారు. దరిద్రం అది కూడా. టైంకు నువ్వు రాపాటం కూడా దరిద్రమే. పాటలన్నీ అయిపోతాయి, ఆరాధన అంతా అయిపోతే లాభం ఏముంది? దేవుడి జీవితంలో, హృదయంలో అద్భుతం జరగలేదు కదా, దరిద్రమే కదా మరి అది. కొంతమంది వస్తువులు, బట్టలు ఎక్కడ పడితే అక్కడ పాడేస్తూ ఉంటారు. దరిద్రం అది. ఆ దరిద్రపు ఆత్మ నీలో నుండి వెళ్ళిపోవాలని ప్రార్థన చేయాలి. నీ మనస్సు, నీ హృదయం నూతన పరచబడాలి. అప్పుడే నీ వాడుకునే వస్తువులు, నీ జీవించే జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది, నీ కుటుంబం దీవెనకరంగా ఉంటుంది, నీతో కలిసిన వారంతా, నీ సంఘము అంటే దేవుని సంఘము దీవెనకరంగా ఉంటుంది. దేవుడు ఆశీర్వాదాన్ని నీ జీవితంలో కుమ్మరిస్తాడు. క్రైస్తవాడు ప్రార్థించే కొలది, స్తుతించే కొలది, తెలియకుండానే ప్రతిరోజు ఉదయాన్నే లేచి ప్రభువుని స్తుతించడం ఎంత గొప్పగా అనిపిస్తుంది. ఈ మధ్యలో ఉదయాన్నే లేచి నా వ్యక్తిగతంగా స్తుతించి ప్రార్థించడం మాత్రమే కాకుండా వాక్యం చెప్పడం కూడా ఎంతో ఎంతో దీవెన అనిపిస్తుంది నాకు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పొద్దున్నే లేచి వాక్యం చెప్పబోతే ఎంతో బాధ అనిపించింది. అంటే ప్రేయర్ చేసుకున్నాను, కొన్ని ప్రాముఖ్యంగా ఎక్కువ ప్రేయర్లు గడిపాను, టైం అయిపోయింది. సో అందుకని చేయలేకపోయాను. సో సాయంత్రం చేద్దామని అనుకున్నాను. ఎనీహౌ, నీ పర్సనల్గా, నీ వ్యక్తిగత జీవితాన్ని దేవునితో గడపాలి పిల్లగా. అది ఆశీర్వాదం, అది దీవెన. దట్ ఈస్ ద బ్లెస్సింగ్.
దేవునితో గడిపే సమయమే ఆశీర్వాదకరమైంది. మోషే అంత గొప్ప దైవజనుడికి వాడబట్టాను కానివ్వండి దేవునితో గడిపాడు రాత్రి పగలు. అబ్రాహాం అంతగా హెచ్చించబట్టాను కానివ్వండి దేవునితో గడిపాడు రాత్రి పగలు. దావీదు అంతగా ప్రబలించడానికి విస్తరించడానికి ఆశీర్వాదకరంగా గొప్ప ప్రార్థనాపరుడుగా విద్వాంసుడిగా మంచి పాటగాడుగా ఆరాధకుడిగా పేరు పొందటానికి విద్వాంసుడిగా పేరు పొందటానికి కానివ్వండి దేవునితో గడిపాడు సమయాన్ని. ప్రైజ్ ది లార్డ్. మరియుని గురించి ప్రభువు అదే చెప్పాడు. ఆమె మంచిదాన్ని ఎన్నుకుంది, శ్రేష్టమైన దాన్ని ఎన్నుకుంది, ఆమె ఎద్దు నుండి అది ఎవడు తీసివేయలేడు. మార్తా నువ్వైతే విస్తారమైన పనులు పెట్టుకొని కలవర పడుతున్నావు, చింతపడుతున్నావు, వ్యాధులు పడుతున్నావు, దిగులు పడుతున్నావు, బాధపడుతున్నావు అని అంటున్నాడు. చాలా మంది ఎక్కువ పనులు పెట్టుకుంటారు దేవుణ్ణి ఆరాధించు. అది కూడా దరిద్రమేనండి. దేవుని కంటే ఎక్కువగా నువ్వు సమయాన్ని దేనికిచ్చిన దరిద్రం. అది దరిద్రం అంటే నష్టపోతావు, పాడైపోతుంది, చిల్లి సంచి వేసినట్టు అయిపోతుంది. సంపాదన దీవెనకరంగా ఉండదు, ఆశీర్వాదకరంగా ఉండదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వండి. మీ హృదయంలో అంతరాత్మలో గొప్ప మార్పు పొందటానికి విడుదల కొరకు ప్రథమ స్థానం ఇవ్వండి. హల్లెలూయా. అద్భుతాలు చేస్తాడు దేవుడు మీ జీవితంలో, అద్భుతాలు చేస్తాడు పిల్లలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అద్భుతాలు జరుగుతాయి పిల్లలు, అద్భుతాలు జరుగుతాయి. సాగిపోదును ఆగిపోను నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను. హల్లెలూయా. విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను. హల్లెలూయా, 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 హల్లెలూయా. పగలెండ దెబ్బకైనను, రాత్రి వేళ తెగులుకైనా, భగవాని ప్రాణములకైనా నేను భయపడను. పగలెండ దెబ్బకైనను, రాత్రి వేళ భయముకైనా, భగవాని ములకైనా నేను భయపడను. నాదు ఆశ్రయము నా కోటయు నీవే, నాదు ఆశ్రయము నా కోటయు నీవే. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు రక్తమే చేయం. ప్రైజ్ ది లార్డ్. మంచి పాట అండి. అసలు ఈ పాడైపోదండి, కొన్ని మర్చిపోతున్నాం కానీ ఒకప్పుడు బాగా పాడేవాడిని పాటలు. నేను కంజరి తీసుకొని విలేజ్ల్లోకి వెళ్ళి మరి స్ట్రీట్లో నిలబడి రోడ్ల మీద నిలబడి కంజరి ప్లే చేస్తా పాడుతూ ఉంటే చూడండి అసలు మారుమోగిపోయేది. మాట్లాడుతుంటే షేక్ అయ్యేది ఆ ల్యాండ్ అంతా కూడా. నేనే ఆశ్చర్యపోయేవాడు ఒకసారి. అంటే దేవుని అభిషేకం. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు, అభిషేకం ముఖ్యమైంది. మనకి అభిషేకమే అవసరమైంది. ఈ రాత్రికాలం అట్టి అభిషేకంతో, అట్టి కృపతో, అట్టి ఆనందంతో, శాంతితో, సమాధానంతో ప్రభు మన జీవితాలను ఆశీర్వదించి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, ఈ రాత్రికాలంలో మా జీవితాలని, మా కుటుంబాలని నువ్వు చూస్తున్నావు, మమ్మల్ని దర్శిస్తున్నావు, మమ్మల్ని ఆశీర్వదిస్తున్నావు, మమ్మల్ని దీవిస్తున్నావు. దేవా తండ్రి, లేవనెత్తువాడు, బలపరచువాడు, ఆశీర్వదించువాడు నాయనా నీవే ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ రాత్రి ప్రత్యేకంగా మేము విన్న ప్రతి మాట మా హృదయాల్లో, మా జీవితాల్లో పదిలింగి ఉన్నట్లుగా, నీకు మహిమార్థమై ఉన్నట్లుగా, నిన్ను ఘనపరచున్నట్లుగా దీవించమని ప్రార్థిస్తున్నాం, ఆశీర్వదించని ప్రార్థిస్తున్నాం.
దుష్ట శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులు అన్ని కూల్చివేయండి ప్రభా. ఈ రాత్రి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రభా, నూతన పరచబడు హృదయాలు ఆయన ఎక్కువగా నిన్ను వెంబడించినట్లుగా, నిన్నే ఆరాధించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. అనేకమైన హృదయాలు నూతన పరచబడును గాక, క్రొత్తదనంతోనూ, శక్తితోనూ, బలముతోనూ, అభిషేకముతోనూ నింపబడుదురు గాక, విడుదలతో నింపబడుదురు గాక, ఆనందంతో నింపబడుదురు గాక, స్వస్థతతో నింపబడుదురు గాక, రక్షణతో నింపబడుదురు గాక, శుభ్రంగా క్లీన్ చేయబడును గాక. హల్లెలూయా. మా ఇంటిని, మా పిల్లల్ని, మా కలిసి సమస్తాన్ని, మా ఉద్యోగాల్ని, మా ప్రియుల యొక్క వ్యాపారాల్ని, వారి పనుల్ని, వారి రాకపోకల్ని దీవించండి నాయన. ఆశీర్వాదకరంగా చేయండి ప్రభా. నీ కృపగలాస్తం, దయగలాస్తం, నీ సన్నిధి, నీ కాపుదల, భద్రత, క్షేమం. హల్లెలూయా. క్షేమం ప్రభా మా జీవితాలతో, మా కుటుంబాలతో ఉండను గాక. ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ be with us and with our children, God. Your protection, Lord, your anointing be with us, in us, God. మహిమ నీకే చెల్లిస్తూ, మహిమ ఘనత నీకే చెల్లిస్తూ, ప్రభావాలు నీకే చెల్లిస్తూ, నిన్నే ఘనపరిచి స్తుతించి కొనియాడి కీర్తిస్తూ ఈ సమయాన్ని దినాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మా తెలుగు రాష్ట్రాలు దీవించండి. బ్లెస్ ఆల్ ద కంట్రీస్ లార్డ్, బ్లెస్ అమెరికన్ కంట్రీస్, బ్లెస్ మై ఫ్రెండ్స్, బ్లెస్ మై beloved brothers, bless Lord God every dear and nears, God. Hallelujah. సమస్తమైనటువంటి ప్రభా మహిమ నీవే పొందండి. ఈ సమయ దినం కొరకు వందనాలు, స్తోత్రాలు చెల్లించి యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్ముడు ఆయన సన్నిధి, సహవాసం, కాపుదల, భద్రత కూడిన మనందరికీ సకల పరిశుద్ధులు సదాకాలం ప్రభు రాకడ వరకు తోడై ఉండి నడిపించును గాక. The love of our Lord Jesus Christ, the love of our Father, the grace of our Lord Jesus Christ, the great sweet fellowship of our Lord and Holy Spirit be with us, be with our children, be with the saints of God until the second coming of our Lord Jesus Christ. Praise the Lord. Hallelujah. దేవుని స్తోత్రం. యేసు రక్తం చేయి. తిరిగి మనం రేపు కలుసుకునేంత వరకు, రేపు ఉదయాన్ని కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప, కాపుదల, భద్రత, శాంతి, సమాధానం మీతో, మీ పిల్లలతో ఉండను గాక. See you tomorrow morning. Until then, the love of God, the grace of God be with you all, and peace of God be with you all. In Jesus' name. Have a good night and a good day. See you all. Praise the Lord. God bless you. Bye-bye.